హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నది చాందిని చౌక్. ఇది వచ్చేసి మనకి రెడ్ ఫోర్ట్ ఉంది కదా, రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో ఉంటుంది ఈ మార్కెట్. రెగ్యులర్గా ఎవ్రీడే ఉంటుంది, బట్ సండే వచ్చేసి ఎక్కువ మంది వస్తారనమాట. అంటే షాప్స్ పెట్టేవాళ్ళు ఎక్కువ మంది వస్తారు సండే. ఇది వచ్చేసి మనకి లోకల్లో చాలా మార్కెట్స్ ఉంటాయి ఢిల్లీలో. ఖాన్ మార్కెట్ అని, సరోజిని మార్కెట్ అని, పాలిగా బజార్ అని చెప్పేసి ఇంకా చాలా మార్కెట్స్ ఉంటాయి. బట్ అన్నిట్లోకెల్లా ఇది బెస్ట్ అనమాట. ఎందుకంటే చాలా తక్కువ ధరలో మనకి అందుబాటులో ఉంటాయి ఇక్కడ అన్నీ. ఇక్కడ మన డిమార్ట్లో ఏదో ఒక వస్తువు కొందామని వెళ్తాం, బట్ వెళ్ళిన తర్వాత 10 వస్తువులు కొనుక్కొని వస్తాం కదా. సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అనమాట. చాందనీ చౌక్ వెళ్ళినామంటే అసలు ప్రతి వస్తువు దొరుకుతుంది అనమాట. లేడీస్కి, జెంట్స్కి, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, అసలు చెప్పలేమన్నమాట. ప్రతి వస్తువు ఉంటుంది చాందనీ చౌక్లో. చూడండి, ఇక్కడికి రావాలంటే మెట్రో త్రూ మనకి లాల్ కిలా అని ఉంటుంది. తర్వాత వచ్చేసి చాందనీ చౌక్. లాల్ కిలా లేదా చాందనీ చౌక్ మీరు మెట్రో బుక్ చేసుకునేటప్పుడు ఈ రెండు పదాలతోటి సెర్చ్ చేసి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తారు. ఇక్కడ ప్రతిదీ ఏంటంటే బార్గెనింగ్ ఉండదు అనమాట. ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అని ఉంటుంది. ఆ ఫిక్స్డ్ రేట్కి మనం కొనాల్సి ఉంటుంది మ్యాక్సిమం. అంటే తక్కువ ఇవ్వరు, బార్గెనింగ్ అనేది ఉండదు అనమాట. ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళు 200 చెప్తారు. టీషర్ట్ మళ్ళీ 150కి అంటే బాగుండదు కదా, ఎందుకంటే అది మినిమం 200 ఉంటుంది. ఇక్కడ చూడండి, చెప్పులు 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్లో మళ్ళీ బార్గెనింగ్ చేసి 50 ఇస్తుంటే కొడతాడు. సో బార్గెనింగ్ ఉండదు అనమాట మ్యాక్సిమం. ఇక్కడ వచ్చేసి పర్సులు, లెదర్ పర్సులు వచ్చేసి 100 రూపీస్. ఇక్కడ మనకి జైన్ మందిర్ ఉంది, గురుద్వారా మందిర్ అని లోకల్లో మందిర్స్ కూడా ఉన్నాయి అనమాట, టెంపుల్స్. ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడొచ్చు కూడా. ఇది వచ్చేసి సిక్ వాళ్ళది గుడి ఉంది. మెయిన్ రోడ్కి చాందనీ చౌక్ అనే బోర్డు ఉంటుంది, అక్కడ వచ్చేసి జైన్ మందిర్ గుడి ఉంది. ఈ బ్యాగ్స్ వచ్చేసి 250 ఫిక్స్ రేటు, ₹1 కూడా తగ్గలేదు. ఇక్కడ స్లేట్స్ తీసుకున్నట్టు మీరు రెండు, ఇది వచ్చేసి పెద్దవి ఉన్నాయి, 150 తీసుకుంటే ఒకటి. మనకి రఫ్ వర్క్ చేయడానికి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. మ్యాథ్స్ అది ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. ఇది వచ్చేసి దీని లోపల బ్యాటరీ ఉంటుంది అనమాట. బ్యాటరీతో వర్క్ అవుతుంది. ఇది బ్యాటరీ మినిమం 2 years వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి గల్లీలా ఉంటాయి అనమాట. ఒక గల్లీలో పోతే మొత్తం చిల్డ్రన్స్కి సంబంధించిన ఇవన్నీ ఉన్నాయి కదా, సైకిల్స్ ఇవన్నీ ఉంటాయి. ఒక గల్లీలో పోతే మొత్తం వాచెస్ ఉంటాయి. ఒక గల్లీలో పోతే మొత్తం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి. ఒక గల్లీలో పోతే మొత్తం లేడీస్కి సంబంధించిన శారీస్ అవన్నీ ఉంటాయి. సో ఇట్లా మొత్తము గల్లీలు ఉంటాయి అనమాట. మొత్తం తిరగడానికి మనకి ఒక సరిపోదు అనమాట. 1 day తీసుకున్నా సరిపోదు అంత పర్ఫెక్ట్గా చూద్దాం అనుకుంటే. ఇక్కడ మినిమం షూ వచ్చేసి 250కి ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి, గడియారాలు ఎన్ని ఉన్నాయి. ప్రతి గడియారం మీద రేట్స్ రాసి పెట్టి ఉన్నాయి. ఇవి కూడా ఫిక్స్డ్ రేట్లే, మళ్ళీ బార్గెనింగ్ ఉండదు. మొత్తం ఇవే మనకి పెద్ద షోరూంలో పెడితే హైలైట్గా అనిపిస్తుంది. రోడ్ల మీద పెట్టారు కాబట్టి మనకు అంత లుక్ ఏర్పడట్లే, కానీ పెద్ద షాపింగ్ మాల్స్లో పెడితే హైలైట్ ఉంటుంది అవి. ఇక చూడండి, అన్నీ కూలింగ్ గ్లాసెస్ వచ్చేసి తక్కువ అనమాట, 50 రూపీస్ ఉంటుంది ఇక్కడ అన్న. ఇక్కడ మొత్తం లేడీస్ శాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి, చెప్పులు ఇవన్నీ. సండే అయితే మొత్తం ఇట్లా కుప్పలు పోసి అమ్ముతారనమాట. ఇక్కడ చూడండి, చాందనీ చౌక్ ఉంది కదా, ఇటు నుంచి వెనక్కి రావాలి. ఆ బోర్డు కనిపిస్తుంది కదా, బోర్డు నుంచి వెనక్కి వస్తే ఒక 1/2 కిలోమీటర్ వరకు కూడా మొత్తం ఇవే ఉంటాయి. చెప్పులు, బట్టలు ఉంటాయి. ఇక చూడండి, గ్లాసెస్ వచ్చేసి 50 రూపీసే. ఇది కూడా అన్ని ఫిక్స్డ్ రేట్లే ఇక్కడ, మ్యాక్సిమం ఏమి తగ్గించలేదు. 150 కూడా తగ్గించి ₹20 ఇస్తుంటే ఇక బాగుండదు. సో వెళ్తే ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బార్గెనింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆడు చెప్పిన రేటుకి వచ్చేసి కొద్దిగా తీసుకొస్తే బెటర్ అనమాట. ఇక్కడ రెండు గ్లాసెస్ తీసుకుంటే, ఒకటి వచ్చేసి ఫోల్డబుల్ ఉంది, బాగుంది ఒకటి. మనకి ఇది వచ్చేసి కూలింగ్ గ్లాసెస్. మన లాల్ కిలా ఉంది కదా, లాల్ కిలా అక్కడ రెడ్ ఫోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ఉంటాయి. అక్కడ ట్రైపాడ్స్ అవి కూడా ఉంటాయి, అక్కడ కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే రెడ్ ఫోర్ట్కి వెళ్ళే వాళ్ళు మ్యాక్సిమం ఫొటోస్ దిగుతారు కాబట్టి అక్కడ కూడా ఉంటాయి. ఇది బాగుంది, సింపుల్గా ఫోల్డబుల్. క్యాప్స్ ఉంటాయి, బెల్ట్లు ఉంటాయి, బ్యాగ్స్ ఉంటాయి, అన్నీ అనమాట. ఇక్కడ లేనిది అనేది ఏం లేదనమాట. మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది. షూ అయితే అన్లిమిటెడ్గా, షూలు అయితే మస్తు ఉంటాయి ఇక్కడ. షూలు, చెప్పులకు అసలు కుదవలేదన్నమాట. ఫుడ్ స్టాల్లో అయితే మస్తు ఉన్నాయి. జీన్స్, క్లాత్స్ అయితే ఇక చెప్పనక్కర్లే. డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ.
చూడండి మార్కెట్ ఇది రెగ్యులర్గా ఉంటాయి, డైలీ ఉంటుంది. కాకపోతే సండే ఎక్కువ మంది వస్తారు, చెప్పినా కదా ఇందాక. వాళ్ళు వచ్చి ఏంటంటే ఆ రోజుకి ఆ రోజు అమ్ముకొని వెళ్దామన్నట్టు చూస్తారనమాట. చాలా పెద్ద ఉంది మార్కెట్ ఇది. సో మీరు ఢిల్లీకి ఫస్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ చాందనీ చౌక్ విజిట్ చేసిన తర్వాత మిగతా చోట్లకి వెళ్ళండి. ఇక్కడ కూడా షర్ట్స్ తీసుకుంటే మీ షర్ట్స్ టీ షర్ట్స్ ఇక్కడ వాళ్ళు ₹1 కూడా తగ్గదన్నారు, ఫిక్స్డ్ రేటు. అన్ని కాటన్వి ఉండే. మనకు వచ్చేసి ఐటమ్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. 350 కార్గో ఉన్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఢిల్లీకి ఒకవేళ వస్తే ముందు అన్ని మార్కెట్లు తిరగండి. అన్ని మార్కెట్లు తిరిగిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది. కార్ మార్కెట్ అయితే మొత్తం ఫారినర్సే కనిపిస్తారు. మీరు ఫారినర్స్ని చూడాలంటే అసలు కార్ మార్కెట్ అనమాట. అక్కడ హైలైట్ ఉంటాయి మొత్తము వస్తువులు, అవన్నీ ఫారెన్ ఇంపోర్టెడ్ లాగా ఉంటాయి అన్ని బ్రాండ్స్ కూడా. ఇవన్నీ సరోజిని మార్కెట్, ఇవన్నీ లోకల్స్కి. వాచెస్ అవన్నీ ఉంటాయి. సో టెంపుల్స్ చూడండి నైట్ టైంలో, ఇది రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లోనే. ఇదంతా మనకు వచ్చేసి ఎలక్ట్రానిక్స్ టెంపుల్ నైట్ టైంలో. ఆ రెడ్ ఫోర్ట్కి ఆపోజిట్లో మొత్తము ఇదంతా మార్కెట్స్ ఉంటాయి. ఆ ఏరియా మొత్తం అనమాట. ఇక ఒక కాలనీ మొత్తం ఇదే ఉంటుంది. సో చూడండి, తప్పకుండా విజిట్ చేసిన తర్వాత ఒక డెసిషన్కి వచ్చి మీరు షాపింగ్ అనేది చేయండి. నేనంటే ఇక్కడ పాలిక బజార్లో తీసుకుని 600 పెట్టి షూ. ఇక్కడ చూస్తే అన్నీ మినిమం 250కే ఫిక్స్డ్ రేట్లు బాగున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.